ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంలో తెలంగాణలోని ప్రధాన పార్టీలు గత ఎన్నికల్లో నోటాకు ఓట్లు పెరగడంతో ఓట్లపై ఫోకస్. సుడిగాలి పర్యటనలు చేస్తున్న రేవంత్ రెడ్డి రాత్రి శంషాబాద్లో కార్నర్ మీటింగ్. జగిత్యాలలో కేసీఆర్ రోడ్ షో సాయంత్రం 6 గంటలకు పాత బస్టాండ్లో బస్ యాత్ర ప్రారంభం. ఏపీలో ఎన్డీఏ కూటమిదే అధికారం, తెలుగు భాషను రక్షించడానికి పొత్తు పెట్టుకున్నామన్న అమిత్ షా. ఏపీలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటన, ఆధోని జమ్మలమడుగుల్లో ఎన్నికల ప్రచారం. బీజేపీకి ఓటు వేస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారు, నిర్మల్లో కాంగ్రెస్ జనజాతర సభలో రాహుల్. రేపు ఏపీలో మోదీ పర్యటన, పలుచోట్ల రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని. ఈ నెల 10న తెలంగాణకు ప్రియాంక గాంధీ, కామారెడ్డి, తాండూర్, షాద్నగర్లలో ఎన్నికల ప్రచారం. ఇవాళ ఎన్నికల ప్రచారానికి జగన్ విరామం, తాడేపల్లి నివాసంలో వైసీపీ ముఖ్య నేతలతో భేటీ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన, పొన్నూరు నియోజకవర్గంలో పవన్ ఎన్నికల ప్రచారం. ఈ నెల 7వ తేదీన 3వ విడత పోలింగ్, 3వ దశలో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటింగ్. ఏపీలో కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్, 6న జర్నలిస్టులు, ఎమర్జెన్సీ ఉద్యోగులకు అవకాశం. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ కు పోలీస్ కస్టడీ. క్రిషాంక్ ఒక్కరోజు పోలీస్ కస్టడీకి అనుమతించిన నాంపల్లి కోర్టు. బంజారాహిల్స్ ఆఫ్టర్ 9 పబ్ పై టాస్క్ ఫోర్స్ దాడులు, నిబంధనలకు విరుద్ధంగా పబ్ నడుపుతున్నట్టు గుర్తింపు. తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు, తీవ్ర ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం. యాదాద్రిలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, స్వామివారి దర్శనానికి 2 గంటల సమయం. రేపు స్పేస్ కేప్సూల్స్ తొలి మానవ సహిత యాత్ర, 3వసారి అంతరిక్ష కేంద్రానికి సునీత విలియమ్స్. అమెరికాలోని హోస్టన్ను ముంచెత్తిన వరదలు, ఇళ్లు ఖాళీ చేసి వెళుతున్న ప్రజలు. ఐపీఎల్లో ఇవాళ పంజాబ్ వర్సెస్ చెన్నై మ్యాచ్, మధ్యాహ్నం 3:30 గంటలకు ధర్మశాల వేదికగా బిగ్ ఫైట్.